మొక్కి బయటికి పోయి అలకపోతే వేసుకునేవాళ్ళు. ఆ తల్లి అంత సత్యవంతురాలు కాబట్టి భర్త దగ్గరకు వచ్చింది. భర్త ప్రాణాలు మొక్కి అయ్యా సుందరశేఖర రాజా నేను అలకపోతే వేసుకోవాలి లేవయ్యా అని ఒకసారి లేకపోతే భర్త లేస్తలేడు, ఊపినా ఊతలేడు, లేపినా లేస్తలేడు. ఏంది నా భర్త లేస్తారని ఒకసారి కప్పుకున్న నివేళ కాయసల తీసి పక్కకు వారైతే ఎదలోన కడగవనాడి ఉన్నది భర్త ప్రాణం పోయి ఉన్నదే గుండెలకు బెల్లవానే ఆడవిల్ల సుందరవా సుందరవో ఎందుకెడతానవే బామ అవనైనా నేనే అని నాకు తీర చెప్పుకున్నవేనాదా మా అయ్య దచ్చిన నాడు అయ్యా నేను ఎడతా ఉంటే ఎడవకు బామ సుందరమా అయ్యనైనా నేనే నాకు తీర చెప్పుకోను నారా సుందర రాజా నా బతుకు బండలు వేసి నన్ను ముండలు వేసిపోతివా నాదా నలగల ముంగడ నన్ను నవల పాలు వేసిపోతివా రాలకుండా 50 జనం అంతా ఊరంతా ఇంటి ముందుకు వచ్చి మరి అందరు వచ్చారు తమ్ముళ్ళు వస్తలేరు మరి ఏందని అందరు చెక్కింగ్ పెడితే మేము బుకింగ్ అవుతాం మేము కూడా ఏడ్చుకునే వీళ్ళం కావాలి మేము కూడా ఏడ్చుకునే వీళ్ళం కావాలి నీకు ఏడుపు రాదు కాదయ్యా ఏడుపు రాకపోతే అరిచేతిలో ఉంచుకొని కళ్ళపొడి రాసుకోవాలి ఎరికేనా ఏం వాసన నీసు వాసన ఏందిరా అందరూ అనుకుంటాడు తమ్ములో చూసిన 2 దారులు పోతానే కళ్ళపొడి అంటారు తప్పదైన వాళ్ళు ఒకళ్ళ ఏడు పెడతానులే అయ్యో అయ్యో నా అన్నరా ఈ ప్రాణం ఎట్ట పోయింది రవణ మా అన్న పానం ఏది రవణ అన్నడి గద్దారుగా తమ్ముడు పాపకారే మారదులే భర్త ప్రాణం తీసిన బిడ్డకేమే రక్క పట్టి మనిషి కాదు గర్భవతురాలు ఆ బిడ్డ సుందరం అనుకున్నది. అయ్యో నా మరదలు చిన్ననాడే కావాలని సాది పెంచి పెద్ద చేసి కంచితే మరదలు చేసిన ఇలా నా భర్త ప్రాణం పోయింది. మన భర్తల కాలం మన మరదల కాలం పోతే అలనాడు మేము దాదుకున్నట్టుగా ఇవాళ నన్ను దాదుకుంటారు కావచ్చు. మరి నాకు మరదలు తప్ప నాకెవరు ఉండరు అయ్యా. అమ్మ బలగం లేదు అయ్య బలగం లేదు. నా మరదులే నా భర్తను దానం చెయ్యాలి. ఆడవిల్ల సుందరవా కలకల కన్నీరు తీసుకుంటా భర్త మీదకెళ్ళి లేత ఉన్నదమ్మా మీదకెళ్ళి లేచినాడు బిడ్డ అయ్యా మీ కాళ్ళే నేను అమ్మ బలగం లేకపోయినా బలగం లేకపోయినా ఏ దిక్కు లేని రాని నాన్న
ఏడు బాబా ఏడు అదే అన్న వచ్చిపోయి కాబట్టి అనకుండా నేనే పడతా అన్నకుండా నేనే పడతాడు. అయ్యా మీరు తిన్నాడు చిన్న పెరిగినాడు పెద్ద మీరు ఎంతో పెళ్ళిడికి ఎదిగింది పెళ్లి కావాల్సిన పిల్లగాళ్ళు. అయ్యా మీరు కుండ పడితే మంచావు చెడవు. నా భర్తకు నేనే పతికి సతం అన్నారు, సతికి పతవు అన్నారు. గర్భవతురాలు నా భర్తకు నేనే కుండ పట్టుకొని ధర్మంగా దానం చేద్దాం అయ్యా. సరే చేసుకుంటా డబ్బు లేకుతానే భర్తను తీసుకపోయి పేడ కొమ్మున పెట్టిలే అరలే గోవిందనన్నారాట అన్న పేడాలే పినారు గోవిందనన్నారమ్మ అన్న పేడాలే పినారు రాన రాన పేడ ఎత్తుకొని కన్న వేడి ఏరిన వాళ్ళురా కాట చుట్టూ 3 డోలం తిరిగి కాటాలు పెట్టిండు. ఆ తల్లి మాత్రం ఆ బాండ ఎత్తుకొని కాట చుట్టూ 3 డోలం తిరిగి తలాబరిలో బాండ వదిలి పెట్టి భర్త కాటడానికి ముచ్చమంద కొళ్ళ ముందుగా పట్టి మరి కాటము కలుగుకున్నదమ్మా. ఆడవిలా సుందరి కాటని కళ్ళ చూసింది. నా బ్రతుకు పాడవాడా నా భర్తే పోయినాక భూమి మీద నీకు ఉండేందుకు లేకెందుకు నా భర్తతోనే భాగ్యం మరి మొగలతోనే మోక్షం పురుషులతోనే పుణ్యం అనుకున్నా. నా భర్తే కాటంలో కాలి బూడిదైనాక నా భర్తకు ఉండేందుకు వ్యర్థం కాదా భర్తతో ఉండి పోతా అనుకున్నదా బిడ్డ. బట్టి మనసి కాదు గర్భవతి రాలాయి సావుకు తెగబడ్డదా బిడ్డ. ఇక గిదగిదవరికి పోయి గిదగిదవరికి పోయి సుందరావా అయ్యా ఎవడో చంపిండు ఎవడో చంపితే ఆనతోటి పాడి నువ్వు చచ్చిపోతావు అదిరే మమ్మల్ని ఆగేస్తావు అనుకుంటున్నావు అదిరే మమ్మల్ని అవునా కదా ఇలా లోపల పేరారా ఆయన ఆ కాటల వాళ్ళు ఇచ్చిన కరవెట్లా ఉండును ఎంతైనా ఉదార్చుకొని గంగలో తీసుకొని తడి పెడతాడు స్నానం చేసి ఏ భవనాల వేడి మోదుల పక్షి పెట్టింది 5 రోజుల పక్షి పెట్టింది 9 రోజుల పక్షి పెట్టి 11వ రోజున అన్న పేరు మరి పరలోకగిరి పండుగ చేసింది. పోయిందే పొల్లు ఉన్నదే గట్టని భర్త బాగా మరిపోయి నా కడుపు నా కొడుకు కలుగు బిడ్డ కలుగు కాబట్టి నా పిల్లలే నా పంచభావం అని పిల్లలు చదువుకుంటే తల్లి మాత్రం అనగా 7 మెడలో ఉన్నదమ్మా. అప్పటి వరకు 7 గర్భవతురాలు ఎవరయ్యా 2 అన్నదమ్మలు అనుకున్నారు. పోయి మీ మంత్రి మల్లి గాని మాత్రం అయ్యా వాడిని దిగివాని ఇక మేము రాజ్యం వెళ్ళిన కాల మా అన్నం చంపినాం కాబట్టి కచేరి వేడి గత్తరో కచేరి వేడి గత్తరా అయ్యా నేను సదరు కుర్చీలో కూర్చున్నా అన్న గర్భపీఠ మీద కూర్చునేవారు ఏ పాపాత్ముడో చంపేది. అయ్యా మీరు కచ్చేరి ఎక్కారా లేదు మీరు అన్నను కాబట్టి నేను వెళ్తారా వారి అయ్యా అయ్య సంపాదించిన ఆస్తి ఎవరికంటే కొడుకుల కంటారు, తాతమ్మ సంపాదించిన ఆస్తి ఎవరికంటే మనవల కంటారు. కానీ నాన్న మీరు పెళ్లి కాని వాళ్ళు అయ్యా మీరు తప్పదాగి ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు మీరు పెళ్లి చేసుకోండి. మీ అన్న పుణ్యాత్ముడు మీ అయ్య కింద నేను మంత్రితనం చేసింది. నేను 60 ఏళ్ళ వృద్ధుణ్ణి. మీ అన్న కాలిక దేవి పండుగ చేయంగా నా చేతిలో పెట్టిండు. మంత్రి మల్లయ్య రాజ్యం పైన అన్నాడే నీ రాజ్యం మీకు అప్ప చెప్పాలంటే మీకు చేతికి దగ్గర ఉండాలి, నోటికి బాసింగా ఉండాలి. కంటపడి
ఏకంత మగవాలంటే మీకు పెళ్లి అయినాక రాజ్యం వేలు పెడతా అంతవరకు రాజ్యం మీకు వేలే అనంత మీకు లేదు. మంత్రి మళ్ళీ ఏమంటాడు పెళ్లి కాని భయగాళ్ళు మీకు పెత్తనం వేలే అర్హత లేదు అంటాడు. తమ్మి ఓ అత్తన మనకు పెళ్లి మనకు అవ్వనున్నారా అవ గుర్తు తెలియదు మనకు అన్నున్నా ఏం ఏడిపోతుంది నీకు అన్నున్నా ఎవరికన్నా ఏ పిల్లకన్నా పోయి ఏ పెళ్లి పిల్లల మాట్లాడి పెళ్లి చేస్తు అన్న వదిన పోదాం అంటే వెళ్తూ మనిషి 3 రోజుల ముందు నడిచి పెళ్లి చేస్తుందానవా తమ్మి అన్న ఎవడో చంపే తమ్మి ఎంతైనా కానీ ఒక నాకు ఆలోచన రా. ఏం ఆలోచన వచ్చినా మంచి ఆలోచన చెప్పు. నలుగురు దెబ్బల పాల ఆలోచన చెప్పు. నలుగురు మెచ్చే ఆలోచన చెప్పాలి. లోకం మెచ్చే మాట నలుగురు మెచ్చే మాట మాట్లాడతా తమ్మి ఏమన్నా తాగోతడం అని పేరు మనకు ఆ పిల్లలు వాడు పిల్లలు లేదు రాజ్యం అర్థం అంటే అయితే మన ఇద్దరు పత్రం వాయినం చేసుకుందాం ఏంద్రా నీకు నాయం కాదే నాన్న నీ పండు పిండిగాను అన్నా పదినంటే తల్లి అన్నము అన్నా అవ్వ గుర్తు తెలిసిన నాడు మనం ఏమన్నావురో అల్లో నువ్వు మాకు వదినవు కాదు కన్న తల్లి అని మనం కళ్ళ మీద నేడుమంటాము అవ్వ అనుకుందువా వదినం అనుకుందువా అవ్వా నువ్వు లేకపోతే మా ప్రాణం పోవు మా పొంద మీద గట్టి పడుతున్నాని మనం కాళ్ళు ఎక్కినవరా అల్లో అన్న మాట అనడానికి నీకు నాలుకెట్టచ్చరా నీకు నాయం కాదేనా తమ్ముడు ఎందుకు చెప్తున్నారా అట్లా అన్న నేను ఏమంటావా అని కాకరిచ్చి మీద ఊస్తారు అన్నప్పుడే మాట్లాడేది ఇట్లా మనకు పిల్లలు వెళ్తారా అన్న నువ్వు ఎట్లన్నా పోవాలి నువ్వు ఎట్లన్నా నాకు నీ సైడ్ ఒకటి కత్తిరి కంచెల వదిన వేడు ఏరిలు అని అడుగుతున్నా కూర్చోరా వదిలే అయ్యా మరులారా అన్న పాప గారు చంపిండు అయ్యా వదిలే ఏమిటయ్యా కచ్చరికాడి పోయినా మంత్రి మళ్ళీ అంటే మీరు పెళ్లి కానీ పెత్తనం వెళ్ళొద్దు అన్నారు మరి ఎట్లా అన్న చచ్చిపోయిండు అన్నేళ్ళ రాజు ఎవరు వదినే అయ్యో మరులారా అలనాడు మీ నాయన చచ్చిపోతే మీ నాయన తర్వాత మీ పెద్దన్న సుందరసరావు తేలిండు ఆ అన్న చచ్చిపోయిన తర్వాత ఆ అన్నయ్యనక అన్న మీ దాంట్లో పెద్దవాడంటే నువ్వే ఎలన్నయ్యా అన్నీ బట్టి కడకం పట్టాలి వదినే ఆ కటకం కూడా నువ్వే పట్టుకోవాలి అన్న వేసుకుంటే పాకోలు వేసుకోవాలి వదినే ఆ పాకోళ్ళు కూడా నువ్వే వేసుకోవాలి నాన్న అన్న పెట్టే మనకి డబ్బులు పెట్టాలి వదినే చిరటం కూడా నువ్వే పెట్టుకోవాలి అన్న కూర్చుంటే కూర్చుని ఎవరు కూర్చోవాలి వదినే నువ్వే కూర్చుకోవాలన్నయ్యా అన్నెక్కే పూల పండు ఎంత మాట వరకు నవనానా వాళ్ళనంటే తల్లితోని సమానమే అయినా అన్ని కోరిన మంచిదేవానా అన్ని కోరిన మంచిదేవానా అది మాత్రం కోరబోకునా అది లాంటి దాన్ని ఉండనయ్యా తప్పుడు మాటలు మాట్లాడబోకు వదినే అన్నం తప్పింది ఎవరు అనుకున్నా వదినే ఏ పాపకారి వాడు మీ అన్న ప్రాణం తీసిపోయిండు అన్నం తప్పింది మేమే వదినే ఏమిటి ఎంతైనా కానీ కాలికి పండుగ తమ్ముడు రాజ్యం పైన దేశం పైన మా చేతులు పెట్టలేదని మంత్రి మళ్ళీ చేతులు పెట్టిందని అన్న మీద పన్నాగ మండి కత్తితోటి అన్న ఒక ఫోటో కొడుతున్నా 11 రోజులకే గోడో ఫోటో పోయి తెరిచింది ఎరికేనా నువ్వు మా మాడిన నువ్వు మా మాడిన పోతే అన్న పట్టిన కత్తి నీకు పడుతుంది
ఒకవేళ మాకు చెయ్యిచ్చి మా మాటిని సరిదన అన్నందుకు ఇన్ని కూడా నమ్ముతాం అది అయ్యా అలనాడు మీరు చిన్నపిల్లగాళ్ళు మేము గుడికి పోవంగా ఇప్పుడు మా తమ్మ చేతులకు రాజదేశం ఇస్తే వాళ్ళ రాజదేశం వేయలేరు వాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళు రాజమాగం అవుతుందని మీ అన్న మీ గురించి ఆలోచించండి అయ్యా మంత్రి వీర చేతులు మేము రాజదేశం పెట్టాలని పెట్టలేదు అయ్యా చేయిగోసే చేతికి ఇస్తే నువ్వు భూమి మీద బతికి బట్ట కడతావు లేకపోతే మా ఆనందం చంపినట్టుగా నీ ప్రాణం తీస్తావు అన్నావు నాయనా మన బాలరాజా అవ్వ దచ్చిన నాడి నుండి నానా పోలే దాదుకున్నాడయ్యా అయ్య దచ్చిన నాడి నుండి నానా అయ్యోలే దాదుకున్నాడయ్యా ఎంత నేను మా మాటింటునో సరే సరే లేకపోతే అన్నం తప్పి నిన్ను కూడా చంపుతావు అది నిన్ను కూడా తప్పుడు అరగా వాళ్ళిద్దరు మగవాళ్ళు ఒక్క ఆడేదాన్ని నేనేం చేయనున్నా ఇద్దరు చేతిలో ఉన్న ఆడిది కట్టిన ముళ్ళ సందమో అన్నారు మరి ఆ బిడ్డ అనుకున్నది వాళ్ళను నడిలేని కట్టు ముడిలేని మోపు వేయాలి అరచేతుల బెల్లం పెట్టి నాలుగతో నాకిచ్చిందని ఆ బిడ్డ పాపకార వాళ్ళ తప్పు వాళ్ళ తెలుసుకోవాలి అయ్యా సరే ఇక మీ అన్న చనిపోయిన వాడ తిరిగి రాడు అయ్యా చనిపోయిన మీ అన్న లేస్తే రాడు ఎన్ని రోజులకున్నా నేను మీద అన్నే కానీ మీ అన్నను చంపిన పాపం మీ అందరూ ఉన్నది ఆ పాపం తొలగిపోవాలంటే ఊరు బయట గంగ భారతాంది ఆ గంగలో స్నానం చేసి వస్తే మీకు నాకు పెళ్లి చేసుకున్నాం ఓ గంగా స్నానం చేసినాక నువ్వు గంగ స్నానం చేసిన ముస్తాబా ఉంటావా అవునయ్యా నీకు నాకు పెళ్లి పెళ్లి పెళ్ళే మా పెళ్ళి అదినే గంగతో అంకెందుకు మన ఇంట్లో ఈ లాటరీలో పోసి ఎత్తేంది లాటరీలు తాను చేస్తారు అదినే జాగా ఎక్కువ వాళ్ళు లాటరీ వేరే బాత్రూమ్ వేరే కట్టుకుంటారు మన కొద్దిగా కాదు అది అటాచ్ బాత్రూమ్ అంటారు దాన్ని లాటరూమ్ బాత్రూమ్ అయితే అయ్యా కానీ జనాల వాడు మరిది జనపల రాజా పారేడు గంగలో మునుగుతే తాత తలనాడు చేసిన పాపాలని తొలగిపోతే గంగలోన అయితే గంగలోన స్నానం చేస్తే పాపాలు కొట్టుకుపోతే ఓకే అందుకేమీ పర్వాలేదు గంగ స్నానం చేసినాక మాకు భార్య అవుతుంది బింబోయి రాజ్యం వెళ్ళవచ్చు గంగా వేడి గల్లా ఉరికత్తరు గంగా వేడి గల్లా గంగ గారి ఉరికి గంగ చూడు తడేస్తాను సోర అయిపోయింది మీరు ముడి సత్తరు ఆ గంగకానికి స్నానం చేస్తాను ఆ ఇంట్లో కూర్చొని ఆ తల్లి ఎట్లా నాకు అవ్వలేదా అయ్యలేదా ఓ అన్నలేదా తమ్ములేదా కట్టుకున్న భర్త కాలం అయిపోయే మరుదులు పాడవడం సాధన మరుదులకు అంతా ఎములైపోయి ఇప్పుడు అతను ప్రేమ కాకపోతేనా ఇక నేను ప్రేమ బంధం చేసుకుందినా నా పతివద్దరం పాడు చేసుకుందని ఆ ఇంట్లో కూర్చొని ఎడతాను ఎవరు చూసిండు అమ్మా వాళ్ళ చేతి కింద చూసే దాసిలో చదువుతుంది అయ్యో తల్లి ఏందమ్మా ఏడుతాను పాపం భర్త చచ్చిపోయిండు కాలం చేసుకున్నావు ఏమో కాలకరమ కలిసిపోయింది ఏ పాప కారమాడో చంపిండు ఇక ఏడితే మాత్రం లేచేస్తారా అమ్మ ఎందుకు ఏడుతానో తల్లి ఒట్టి మనిషి కాదమ్మా బిడ్డ నేను ఏమైనా చెప్పుకోవాలి
నా భర్త ప్రాణం ఎవరో తీయలే. ఏమో ఎవడో ఏ పాప వాడమని నోట మనిషి ఆడుకోయ్యా వాడు ఏ పాపం చేసిన చంపిండు ఆ నోట కుక్కలకి చూస్తావయ్యా కుక్కలేదు కావాలి నువ్వే పోయి నాకు అంటలేదు బంగారే మరదలు పన్నాగ మండి నా మరదలు నా భర్త ప్రాణం తీసిలట. నీ భర్త చంపింది మీ మరదలేనా? అవును బిడ్డ. వానోటి నా పోతా సరేనమ్మా, ఇవాళ రాజదేశం వాళ్ళకి కావాలంటే నా నిగుమొగ్గులు ఆడతాను. అవును బిడ్డ, గంగ స్థానం అయిన వాళ్ళు వచ్చేది ఉంటే నిగుమొగ్గులు ఆడక తప్పరు. అందుకొరకే వాళ్ళకు బలైపోతా వచ్చనే బాధపడతాను. నీ మాట నాకు అర్థమైందా? ఇంకో నీ చీర నాకి, నీ సొమ్ములు నాకి. అవ్వా గర్భాన కొడుకన్న బిడ్డ నాకు కలిగేదాకా ఏ రాజ్యం అన్న పోయి రానివైపోతుంది. నీ గర్భాన కడుపు బండాలి కన్న పేరు రావాలి. అవ్వా ఆ బామాజు ఎట్లా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. కానీ నీ తెల్లారితలుగా ఊరికని వెళ్ళిపో. తన కట్టుకున్న చీర దాసానికి ఇచ్చింది. ఈ కట్టుకున్న చీరే దాసానికి ఇచ్చి సొమ్ములని దాసానికి మీద పెట్టింది. బిడ్డ నేను పోతానని దాసానికి చెప్పి మేడ దండం పెట్టింది. భర్త పోడవ కాడికి వచ్చి భర్త పోడవ దండం పెట్టిన బిడ్డ సుందరదేవి అడివి తవ్వ పట్టుకున్నదమ్మా, అడివి తవ్వ పట్టుకున్నదమ్మా. ఇట్లా ఉన్నది పిల్ల పోతుందమ్మా కట్టుగా అనదుగానే కత్తులుగా నాన్న ఆ బిడ్డ కనుక నేను కన్న తల్లి కడపలి బతుకుంటే తిరిగేస్తుంది అమ్మా. సత్త ఏ గంగల్లో పోతుంది, ఒక్కదాని ప్రాణం పోతే 3 జీవులు పోతాయి అమ్మా. అడవిలోగా పోతా ఉన్నదమ్మా, ఆ వాడిలో పోతా అంటే దాసులు ఎంత రకాల్లో చూసిందమ్మా. అవరారా వాళ్ళ అన్నయ్య ఉన్న పాపం చేసిన అవలవానికి వాళ్ళంటే కొడుకు ఆ బాడుక బామ్మది పోయే లైట్ వేసుకొని ఎందుకు వస్తానవే మామూలు పోమంటావా? ఆటలు అయ్యింది కరిగి రామ రామ వారి మేడ వెళ్తున్నరే మాయమ్మో. భయ్యా ఆ నల్లవెల్లి చెరుకాడు ఎట్లా వచ్చిరు? ఆ పొక్కలకెళ్ళి కారు నువ్వుకొచ్చిరా మా బండి రాలే పాపం. ఇట్లా వచ్చిరా వీళ్ళు? అయితే మా వదినే అయితే మా వదినే వాళ్ళతో నేను ఏంది మాట్లాడాలని ముఖం మీద కొంగేసుకొని చిన్నవై కూసున్నది. అయితే ఎక్కెక్కిన వాళ్ళతో ఎట్లా మాట్లాడాలని చిన్నవై కూసున్నది. తమ్మి నేను రాను మా నేను నా సాయితద్దు నాకు ఏం చెప్పదు మంచి చెప్పు దెబ్బల పాలు కావద్దు, చెప్పు కడ దెబ్బల పాలు కావద్దు. ఏంది మరిది నువ్వు ఎప్పుడు వస్తాను? నీ కొరకు వెయిటింగ్ చేస్తున్నాను. మత వేసి ఇప్పుడే మల్లెపూలు తెల్లాను రావే. మత వేసి గట్టిలో ఏందండి నేనంటే నీకు నువ్వు గట్ట నిలబడితే నీతో నీ మాట్లాడతాను నాకు నువ్వు కూర్చోండి. అన్నా దక్కుతుందా? నీ కొరకు నేను పాడి పాడి చస్తున్నాను. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి
అవునండి నువ్వంటే నాకు ప్రాణం అండి. ఇగో సచిన మీ అన్న అయితే లేచి రాడు. నా భార్యను కట్టేది కానీ అడగకూడదు. ఇక మీరే నాకు భర్తను, నేనే నీకు భార్యను. మీ ఇద్దరు పొత్తరా ముద్దుల పిల్లారి ముద్దుల భార్యను. కొండ వీడితో కమరలో కుమర ఉత్తవయ్యా పొద్దు మూడు పూట తిరిగి పక్క బస్తాను అని ఇంట్లో ఊడిసి తల్లి అరవై ముక్కులు పెడితే 60 కట్టలు చేస్తే ముక్కులు పెడతాను బామ్మర్. పక్క తినాలని ఇది పక్క నేను మధ్యన మాట మధ్యన వాళ్ళ వదిలి రాలేదురా చెప్పరేవలో చెప్పు. 3 వద్దులా తిన్నది, 5 వద్దులా తిన్నది, 9 వద్దులా తిన్నది, పక్క తిన్నది లంచ పక్క పరిస్థితి అడుగురా సత్యం ఏడితే పక్క తినే లంచ ఎడుతుంది సార్ చెప్తాడు తాగిను వీళ్ళు నువ్వు వచ్చినా కమ్మరు కుమ్మరు అవుతాయి. ముంచే ఎవరైనా బాబు చేసిన బాబు అవలేక తాగింది. ఆ సారి అవలు ప్రేమ కూడా మీ కళ్ళు ఎవరా ఇక మీ బాధ కాలేక ఎప్పుడు గంగతానికి వస్తారు. ఇక వచ్చిందంటే ఇంటికి వచ్చినాక మా ప్రేమ కొడతారంటే ఎందుకు వెళ్తారా ఏ రాజ్యం వెళ్ళిపోమంటే మీ బాధ కాగలేక ఎక్కడో వెళ్ళిపోతారు. ఏ గంగలయ్య పైన పడుతున్నపోయింది సత్యం తిరిగి వస్తుందా ఏ రాజ్యం కొరగొట్టానో రాజ్యం మాకు చిక్కింది. అడవిలో నా సుందరి దేవి సాంబాతి